పల్నాడు జిల్లా కొత్త గణేష్ పాడుకు చెందిన వైసీపీ నాయకుడు బొంత పెద్ద గురవయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. 2023లో జరిగిన గొర్రెల గొడవ కేసులో రాజీ పడాలంటూ ఎస్ఐతో పాటు పలువురు వ్యక్తులు వేధిస్తున్నారని గురవయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత 3 రోజులుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించారన్నారు. ఆ ఒత్తిడిని భరించలేకే ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలిపారు. కాగా ప్రస్తుతం గురవయ్యను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని బాధితుడి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసాద్ మన్నాయి పేరు పంతా గురయ్య 2023 వేలకాడ తగాతైంది కేసు పెట్టాం. కేసు పెట్టి మెలకొని ఉన్నాం. మానవులే సరేలే ఏంది వద్దులే జల్లి మధ్య తగాతలు ఇవన్నీ ఎందుకు మేము మెలకొని ఉన్నాం. దాని గురించి మేము పట్టించుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పలాని గంగ పలాని చింగరయ్య సల్లవల్ల శ్రీకాంత్ మొన్న కూడా సల్లవల్ల శ్రీకాంత్ రాజీ పడపోతే నీకు మామూలుగా ఉంటుంది మొన్న బెదిరించాడు. బెదిరించిన వల్ల సరే అని నిన్న స్టేషన్ తీసుకుపోయారు. మమ్మల్ని మళ్ళీ మొన్న నెలలో తీసుకుపోయారు. మళ్ళీ నిన్న తీసుకుపోయి పొద్దుగులు కూర్చోబెట్టి ఎస్ఐ గారు వచ్చి నా కొడకలారా వాళ్ళని కొట్టారు కదా మీరు పవన్ ఎస్ఐ కొట్టారు కదా మీకు అంత పోయిందిరా అని అట్టబెడితే అట్లా మాట్లాడింది. సరే అని నెలకొని ఉన్నాం. దానివల్ల మొన్న బాధ తట్టుకోలేక ఎలక్ట్రిక్ వేస్తున్నాడు. మేము ఏ గాడికి ఓసీపీలో తిరుగుతున్నాం చేస్తున్నాం. ఈ నా కొడుకుని ఏడాకి బాగా ఉంది. ఆ రకంగా చేస్తున్నారు మమ్మల్ని. నమ్ములు గంగ సింగరయ్యకి మన్నాయికి ఏదైనా జరిగితే మటుకు మామూలుగా ఉండదు. మాకు 2023లో గొడవలు అయినాయి చుంపేట దగ్గర. ఆ గొడవలను మేము మా ఇంటిని పిల్లల్ని కొట్టారు. తండ్రి కొడుకులు అందరూ కలిసి కొడితే మేము కేసు ఫైల్ చేసాము. ఆ కేసుకు తిరుగుతున్నారు. ఈ లోపల 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ అతను నమ్ములు గంగ అనే అతను మా ఇంటి మీదకి వచ్చి ఆడోళ్ళని లేకుండా తిట్టాడు. నమ్ములు గంగ నమ్ములు సింగరయ్య కన్నిన్నారు. ముగ్గురు వచ్చి ఇంటి మీదకి ఎట్టబడితే అట్ట ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినా కానీ మేము సర్లని వదిలేసాము. ఊరు వదిలిపెట్టి కూడా వెళ్ళి 2 సంవత్సరాలు బయటే బతికాము. మొన్న బొంత గురవయ్య అనే వ్యక్తి ఈ విధంగా ఎలకల ముందు ఆడడానికి గల కారణం 1 నెల క్రితం మాతో ఎస్ఐ గారు పవన్ అనే ఎస్ఐ గారు అబ్బాయి ఊరు బయట ఎక్కడ ఉంటున్నాడు బతుకుదేరు కోసం పోయి మొన్న వచ్చాడు. వచ్చిన తర్వాత 1 నెల క్రితం పిలిచి కేసు పెట్టాడు. అబ్బాయి ఏదో బీడ్ల దగ్గర ఎద్దుల బీడ్ల దగ్గర ఊర్లు మేపుకునే విషయంలో వాళ్ళు కొట్టారు. కొట్టిన దానికి కేసు పెట్టాడు అబ్బాయి. అయితే దాని నిమిత్తం అని చెప్పి 1 నెల క్రితం పిలిచి బెదిరించాడు ఎస్ఐ గారు. అయినా కానీ అబ్బాయి రాజీకి రాలేదు. మళ్ళీ నిన్న పిలిచి ప్రసాద్ గురవయ్య కొడుకులు ఇద్దరు గుర్రగాడు అన్న కొడుకు మొత్తాన్ని 5గురిని కేసు పెట్టామని చెప్పి బెదిరించి నిన్న వీళ్ళిద్దరిని కొట్టడం జరిగింది. ఆ కొట్టి బెదిరించే దాని విషయంలో గురవయ్య మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. దానికి బాధ్యులు మాత్రం ఎస్ఐ గారు. పోయిన నాయకులను కూడా నానా బూతులు తిట్టాడు. జరిగింది ఇది మొన్న.